నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మీరందరూ బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏంటి ఇదంతా ముందు పెట్టుకొని కూర్చొని ఉన్నావు, ఏంటి ఇవి తెల్ల తెల్లగా ఉన్నాయి అనుకోకండి, పాలండి ఇవి. పాలనైతే ఈరోజు కాద్దాం అయితే వచ్చేసా. సో రాని ఎందుకు ఇన్ని పాలు తెప్పించావు, ఏం చేసుకోవడానికి, స్నానం ఏమైనా చేస్తావా, ఇన్ని పాలాభిషేకం లాగా అని కొన్ని డౌట్లు వచ్చిండొచ్చు మీకు. ఏం చేస్తున్నాను అనేది చెప్తానండి. ముందుగా అయితే పాలు డబర్లో పోసుకొని పొయ్యి ముట్టించుకున్నానండి. ఫ్రెండ్స్ పాలు అయితే 2.5 డబ్బా అయితే పట్టినాయండి దబర్కి. ఇంకొకసారి ఇంకో దబర్లో పెట్టయితే కాస్తాను, నా కాడ చిన్న దబరే ఉంది కాబట్టి. ఫ్రెండ్స్ ఇంతకీ ఎందుకు ఇన్ని పాలు ఏం చేసుకుంటామని డౌట్ వచ్చి ఉంటుంది మీకు. ఫ్రెండ్స్ మా వారు డాబా చేస్తున్నారు కదా, డాబాలో బిర్యానీ, వైట్ రైస్, కూరలు చేస్తున్నారు కదా. బిర్యానీలోకి రైతా చేస్తారు కదా, పెరుగు చేస్తారు కదా. దానికి ఏంటంటే ఇప్పుడు బయట ప్యాకెట్లు కొంటున్నారు కదా, దానికి నాకేం ఆలోచన వచ్చిందంటే కొంచెం మనం టేస్ట్గా చేయగలిగితే ఇంకొంచెం మంది రాగలరు అని అనిపించింది. ప్యాకెట్ పెరుగు అయితే కొంటుంటే లోపల నాకు అది నచ్చలేదన్నమాట. అందుకని నేను పాలు తెప్పించి ఇట్లా కాసి మీకు సేవ వేసిస్తానండి, మీకు ఎంత కావాలో అంత అని చెప్పాలని అడిగాను అనమాట. సరే అట్లాగే చేయన్నాడు. ఎట్లాగో మనకి పొయ్యి ఉంది కదా, పొయ్యి మీద అయితే కాసి సేవరేయచ్చు అన్న ఆలోచనలో అయితే ఈ పాలు తెప్పించుకున్నానండి. అలాగే మనం పెరిగేసిన తర్వాత మిగడ కూడా వస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ మిగడని కూడా స్టోర్ చేసి నెయ్యి అయితే చేద్దామని అయితే ఆలోచన వచ్చిందనమాట. ఇంట్లోకైనా ఉంటుంది కదండి, అందుకని అట్లా ఆలోచించి అయితే ఈ పాలను అయితే తెప్పించానండి. సో ఈ పాలను అయితే ఇందుకైతే యూజ్ చేస్తున్నాను. మా వారికి కొంచెం ఖర్చు కూడా కొంచెం తగ్గుతుంది కదా, ఆ లెక్కన ఆలోచించాను అనమాట. ఖర్చు తగ్గుతుంది, కొంచెం టేస్ట్ కూడా వస్తుంది, అందుకని ఆలోచన అయితే చేస్తున్నానండి. సో ఈ విధంగా మా ఆయనకి నేనైతే సహాయపడుతున్నానండి. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, నాకెంతో సపోర్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.